రైట్ ఇక డీటెయిల్స్ చూసినట్లయితే శ్రీకాకుళం జిల్లా అక్కవరంలో మేమంతా సిద్ధం సభకు హాజరయ్యారు సీఎం జగన్. ఈ సందర్భంగా మీ బిడ్డకు ఓటేస్తేనే పథకాలు కొనసాగుతాయని జగన్ తెలిపారు. చంద్రబాబుకు ఓటేస్తే పథకాలన్నీ ముగింపే, కూటమి మోసాలకు చెంపచెల్లు అనిపించాలంటూ టెక్కలి బహిరంగ సభ వేదికగా ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. అబద్ధపు హామీలిచ్చి చంద్రబాబు ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. దోచుకోవడం పంచుకోవడం వారి అలవాటు, మీ బిడ్డ పాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేశామన్నారు. ధనికులకు పేదలకు వేర్వేరు చదువుల వ్యత్యాసం తుడిచేశాం, డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధం ఉండాలి అని సీఎం జగన్ పిలుపునిచ్చారు. చూసిన చంద్రబాబు సంస్కృతిని సమాధి కట్టి మేనిఫెస్టోను ఒక బైబిల్గా, ఒక ఖురాన్గా, ఒక భగవద్గీతగా భావిస్తూ ఏదైతే మేనిఫెస్టోలో చెప్పామో అందులో 99% వాగ్దానాల్ని నెరవేర్చి ఇంటింటికి మళ్ళీ ఆ మేనిఫెస్టోను పంపి ఎన్నికల వాగ్దానాల అమలు మీద సమాజం మొత్తానికి అందించిన చైతన్యం పేరే సిద్ధం. మరో 3 పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సి వస్తా ఉంది. అనేక పార్టీలతో పరోక్షంగా కూడా పొత్తులు ఎత్తుక్కోవాల్సి వస్తా ఉంది. ఇన్నిన్ని కుట్రలకు దిగజారాల్సి వస్తా ఉంది. ఈ చంద్రబాబు గారి పరిస్థితి చూస్తా ఉంటే తాను ఇలాంటి 4 మంచి పనులు చేశానని చెప్పలేని ఈ చంద్రబాబు రోజు నన్ను తిట్టడము, తిట్టించడము, వాళ్ళ ఛానళ్ళు, వాళ్ళ పత్రికల్లో అదో ఘనకార్యం అన్నట్టుగా చూపించడము, ఇది గొప్ప రాజకీయం అవుతుందా? 14 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశాడు. 3 సార్లు తాను ముఖ్యమంత్రిగా చేశానని చెప్పుకుంటాడు. మరి 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు గారి పేరు చెబితే ఇక్కడున్న మీలో ఎవరికైనా కూడా కనీసం ఆయన చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాను. 14 ఏళ్ళు సీఎంగా చేశాను అని చెప్పుకునే కాలంలో మీ ఇంటికి ఏం చేశాడు, మీ ఇంటికి ఏమిచ్చాడు అని ఆ చంద్రబాబును అడిగితే కనీసం ఫలానిది చేశాను, ప్రతి ఇంటికి ఇది ఇచ్చాను అని చెప్పుకునే పరిస్థితి కూడా లేదు.